వాళ్ళందరూ కాస్తంత సైలెంట్గా ఉన్నారు అనేది. అంటే ఎందుకు ఇంకా వాళ్ళు అంటే నమ్మకం సరిపోవట్లేదా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇంకో 30 ఏళ్ళు మనమే లేదా 15 ఏళ్ళు కలిసే ఉంటాం ఇలా చెప్తున్నా సరే ఎందుకు వాళ్ళు ఇంకా ఎన్నికలు వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఒక వేచి చూసే ధోరణిలోనే ఉండడం వెనక కారణం ఏంటి? మరీ బోరు కొడద్దండి. ఇప్పటికే 70% మంది ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. చెప్పండి, ఏ ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నారు? మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఎవరో ఎంపీ ఉంటాడు శ్రీకాకుళం జిల్లా, ఆయన స్టేట్మెంట్ ఇవ్వని రోజు ఉండదు. శంకర్ నారాయణ ఏదో ఉంది ఆయన పేరు. తర్వాత రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉండి మాట్లాడుతుంటాడు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉండి మాట్లాడుతుంటాడు. తర్వాత అనిత అసలు మాట్లాడని రోజు ఎప్పుడు ఉండదు. అచ్చెన్నాయుడు తిట్టని రోజు ఎప్పుడు ఉండదు. పయ్యావుల కేసు స్పందించిన వారం ఏది ఉండదు. ఎవరు ఖాళీగా ఉన్నారని మాట్లాడకపోవడానికి ఇంకా సాలట్లేదు నాకు అంటున్నారన్నమాట. వీళ్ళు తిట్టిన తిట్లు ఆ సుభాష్ తిట్టకుండా ఉండే రోజు ఏంటి అనేది లెక్కేయాలి. పార్థసారథి ప్రెస్ మీట్లు పెట్టని రోజు ఏదో లెక్కేయాలా. అది మనకు కనబడుతుంది, కళ్ళెదురుగుండా కనబడుతుంది. కనీసం 40-50 మంది కనబడుతున్నారు. వైసీపీ వాడు ఒకడు మాట్లాడితే వీళ్ళు 20 మంది మాట్లాడతారు. ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం చెప్పాలి? ఈ ఓవర్ అయిపోయింది ఇప్పటికే డోసు. వాళ్ళ పత్రికల్లోనే రాయడానికి తీరిక లేదు. బాబు గారే చెప్తున్నారు కదా, మీ పనితీరు సరిగ్గా లేదు, మార్చుకోండి ఈసారి.